ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడు నారాయణ, ఈ సూర్యం గారే శంకర్ ప్రసాద్ గారిని హత్య చేయమన్నారని మీతో చెప్పారా? అవునండి, దానికి సంబంధించి నాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. మరి డబ్బు తీసుకున్న నువ్వు తరువాత అప్రూవల్గా ఎందుకు మారావు? నిన్నెవరైనా బెదిరించారా? నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చిందండి. శంకర్ ప్రసాద్ గారు చాలా మంచి మనిషి. అలాంటి ఆయన్ని చంపించాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాళ్ళు వచ్చి అతన్ని రక్షించుకున్నారు. తర్వాత నాకు అర్థమైంది నేను చేసిన తప్పేంటో. అందుకే అప్రూవర్గా మారాను. నారాయణ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, మీరు కావాలంటే శంకర్ ప్రసాద్ గారి వాంగ్మూలం కూడా తీసుకోవచ్చు. పర్మిషన్ గ్రాంటెడ్. శంకర్ ప్రసాద్ గారు, శంకర్ ప్రసాద్ గారు, శంకర్ ప్రసాద్ గారు. చూడండి శంకర్ ప్రసాద్ గారు, ఈ సూర్యం గారు మీ ప్రాణం తీయించాలనుకున్నారు. దానికి బలమైన కారణం ఏమైనా ఉంది అని మీరు భావిస్తున్నారా? అవును లాయర్ గారు. రే శంకర్, నువ్వు నా ప్రాణం రా. నువ్వే ఇలా మాట్లాడితే నేనేమైపోవాలరా? నేను నిన్ను చంపాలని నేనెందుకు అనుకుంటాను? ఇదంతా మహి ఆడుతున్న నాటకం. దయచేసి తెలుసుకో. ఆర్డర్, ఆర్డర్. చూడండి సూర్యం గారు, ప్రొసీడింగ్స్లోనే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు జడ్జి గారు, నా మాట అర్థం చేసుకోండి. నేనే తప్పు చేయలేదు. ఆ మహి నారాయణ కొనేసి ఆడిస్తున్న నాటకం ఇదంతా. శంకర్కి నా మీద కోపం ఉంది కాబట్టి ఆ మహి మాటలు నమ్మాడు. నా చెల్లెలు పూర్ణ చాలా మంచి మనిషి. నేను ఎలాంటి వాడినో తనకు బాగా తెలుసు. మీరు కావాలంటే తనని పిలిచి అడగండి. నా క్లయింట్ సూర్యం గారు చెప్తున్నట్టు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు. చూడండి అన్నపూర్ణ గారు, సూర్యం గారిని మీరు అన్నయ్య అని పిలిచేవారు. ఆయన కూడా మిమ్మల్ని సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మీ అన్నయ్య మీ భర్త ప్రాణాలు తీయాలనుకున్నారు అంటే మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను లాయర్ గారు. అదేంటండి, ఏ అన్నయ్య అయినా చెల్లెలు పసుపు కుంకాల్ని తీయాలని ఎందుకు అనుకుంటాడు? ఈ విషయాన్ని మీరు ఎలా నమ్మారు? నేను కూడా చాలా కాలం మా అన్నయ్య చాలా మంచివారు, నా భర్త ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారని నేనే పొరపాటు పడ్డాను. బయటికి మంచిగానే నటిస్తూ మనసులో ఎంతో పగని పెంచుకున్నారు. కానీ నా భర్త ప్రాణాలు తీయించాలనుకున్నది మాత్రం ఈ సూర్యం గారే. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నారు కదా యువర్ ఆనర్, ఏ అన్నపూర్ణమ్మ గారైతే నిజం చెప్తారు అని డిఫెన్స్ లాయర్ గారు చెప్పారో ఆవిడ మాటలు విన్నారు కదా. యువర్ ఆనర్, దేవరాజ్ ఈ సూర్యం గారికి ప్రాణ స్నేహితుడు. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని ఇక్కడుండేవారందరికీ తెలుసు. ఆ దేవరాజు చనిపోయాక ఆ మనుషుల్ని సూర్యం గారే చేరదీశారు. వాళ్లతోనే ఇలా చీకటి దందాలు నడిపిస్తున్నారు. దోషికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. నా మాట నమ్మని జడ్జి గారు, నాకే తప్పు తెలీదు. సూర్యం గారు, సాక్ష్యాధారాలన్నీ మీరే తప్పు చేశారన్నట్టుగా చూపిస్తున్నాయి. కానీ చాలామంది మీరు మంచివారని చెప్తున్నారు. కానీ కోర్టుకు కావలసింది సాక్ష్యాధారాలు.
చివరిగా మీరు నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి. జడ్జి గారు, నా చెల్లెలు పూర్ణతో ఒకసారి మాట్లాడాలి. పర్మిషన్ గ్రాంటెడ్. చెల్లెమా, దయచేసి నన్ను చెల్లి అని పిలవకండి. అమ్మా, మీరేదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ బోన్లోకి వచ్చి మాట్లాడండి. ఏమ్మా, ఈ అన్నయ్య నీకంత పరాయివాడైపోయాడా? నా చెల్లెలు లక్ష్మి చనిపోయాక శంకర్ రఘు అనాథలైపోతారని చాలా బాధపడ్డానమ్మా. వాళ్ళను నువ్వు చూసుకుంటావని, రఘుని నువ్వు కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తావని నిన్ను శంకర్కిచ్చి పెళ్లి చేశానమ్మా. ఆ రోజు నుంచి నువ్వు నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివే అనుకున్నాను. మీకే కష్టం రాకూడదని నేను శ్రమించాను. మీ కుటుంబం బాగుండాలని నేను తపన పడ్డాను. మీరందరూ సంతోషంగా ఉంటే నేను మురిసిపోయానమ్మా. మీరు బాధపడితే నేను కన్నీళ్లు పెట్టుకున్నాను కదమ్మా. అదమ్మా నాకు మీ మీద ఉన్న అభిమానం. శంకర్ నా స్నేహితుడని అందరూ అనుకుంటారు. కాదమ్మా, వాడు నా ఊపిరి. అలాంటిది నా శంకర్ మీద నేనెందుకు హత్యా ప్రయత్నం చేయిస్తానమ్మా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే మీ గుండె తట్టుకోలేకపోతుందమ్మా. నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానని బాధపడుతున్నానమ్మా. ఇంకేం చూడాలమ్మా ఈ జీవితంలో? నేను కూడా అదే ఆలోచించాను. నా సూర్యమన్నయ్య నా భర్త ప్రాణాలు తీయాలనుకోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ నువ్వు మారిపోయావు. ఆయన్ని చంపాలి అనుకున్నావు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. నేను మిమ్మల్ని క్షమించలేను. నన్ను వదిలేయండి. చెల్లమ్మా, అమ్మా, కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట తుది తీర్పు చెప్పడానికి వచ్చే నెల 15వ తారీఖు వరకు ఈ కేసును వాయిదా వేస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అత్తయ్య, మావయ్యకి ఇంకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఎండలు కూడా ఎక్కువగా ఉండడంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు, అంతే. అయితే సమయానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగడంతో మావయ్య ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. బాబు కళ్యాణ్, నిజంగా నేను బతుకుతాను అని నమ్మకం నాకు లేదు. నా ప్రాణం పోయింది అనుకున్నాను. స్పృహ లేని పరిస్థితుల్లో మీ అత్తయ్యే నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చింది. అప్పుడు నువ్వు లేవంట. సీతే నాకు ట్రీట్మెంట్ చేసింది. తను రాత్రంతా ఇక్కడే ఉంటూ ఎంతో శ్రమించింది. దాంతో మళ్ళీ ఈ రోజు నేను ఇలా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాను. ఆ రోజు మేము ఇంటికి వచ్చినప్పుడు సీతను చూసి స్వార్థంతో మీ ఇంట్లో పాగా వేసిందేమో అనుకున్నాము. మంచితనాన్ని నటిస్తూ మిమ్మల్ని లొంగ తీసుకుంటుందేమో అనుకుని మేమిద్దరం భయపడ్డాము. తనని ప్రియ అమ్మ అని పిలుస్తుంటే నా కూతురు స్థానాన్ని తను బలవంతంగా తీసుకుంటుందని భయపడ్డాము. ఉమ చనిపోయాక నువ్వు ఒంటరివైపోయావు. ప్రియ కూడా తల్లి లేనిదైపోయింది. మీ ఇద్దరి బాధని చూస్తూ
ఏం చేయాలో తెలియక మేం బాధపడ్డాం, కానీ మీకు ఇంకో పెళ్లి చేయాలన్న ఊహ కూడా మాకు రాలేదు బాబు. అది మా స్వార్థం. మా కూతురు తిరిగిన ఇంట్లోకి ఇంకో ఆడపిల్ల రాకూడదన్న స్వార్థం. ఆ స్వార్థం వల్లే ఆ రోజు సీతను మీ ఇంట్లో చూసి మేము రగిలిపోయాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒక మనిషికి ఇంకో మనిషి సాయం ఎంత అవసరమో అని. నిన్ననే నాకు అర్థమైంది బాబు. ఇంత వయసు వచ్చినా మేమే అలా ఫీల్ అయితే, మరి వయసులో ఉన్న నీకు భార్య దూరం అయితే ఎంత బాధపడతావో మేము అర్థం చేసుకోలేకపోయాం బాబు. చిన్నపిల్లకి తల్లి లేకపోతే తను ఎంత తల్లడిల్లిపోతుందో మేము ఊహించలేకపోయాము. అందుకే నేను మీ అత్తయ్య ఒక నిర్ణయానికి వచ్చాం బాబు. ఏంటి మావయ్య అది? అల్లుడు గారు, సీతని మీరు పెళ్లి చేసుకోండి. మీ భార్య స్థానాన్ని ఇవ్వండి. ప్రియాకి సీత లాంటి మంచి అమ్మాయిని తల్లిగా ఇవ్వండి. కావాలంటే కాళ్ళు కడిగి మేమే మళ్ళీ మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాము. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ రిపోర్ట్స్ దగ్గర ఉంచండి. ముందు మామయ్య రెస్ట్ తీసుకోవాలి. సీత వీళ్ళకు కూడా నచ్చింది కాబట్టి తొందరగా సీతని పెళ్లి చేసుకుని నా మనిషిని చేసుకోవాలి. శారదా, 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 శారదా. అంజీ, స్వీట్స్ తీసుకొచ్చాను, అందరికీ పంచు. నువ్వు కూడా 2 తీసుకో, పండగ చేసుకో. ఏంటి సార్, వాయిస్ మారింది, డ్రెస్ మారింది, ఏంటి సంగతి? చూడంజీ, 2 స్వీట్లు తినమన్నాను కదా అని నేను నీకు చనువిచ్చాను అనుకోకు. చెప్పింది మాత్రమే చెయ్యి. పనివాడివి పనివాడిలాగానే ఉండు. అబ్బా శారదా, ఎప్పుడు ఇవే చీరలు కట్టుకోవడానికి నీకు చిరాగ్గా లేదా? చూడు, నీకోసం చీరలు కొన్నాను, తీసుకో. ఇప్పటికిప్పుడు మీకింత డబ్బు ఎక్కడదండి? చూడు శారదా, నేను బిజినెస్ మ్యాన్ని. బురదను కూడా అమ్మి డబ్బు ఎలా సంపాదించొచ్చో నాకు బాగా తెలుసు. నా తెలివిని వాడాను, డబ్బు సంపాదించాను. నువ్వు నా భార్యవి కాబట్టి నీకు చీరలు కొని తీసుకొచ్చాను. ఈ ఇంట్లో పడి తింటున్నానని చాలామందికి ఫీలింగ్ ఉంది కాబట్టి అందరికీ స్వీట్స్ తీసుకొచ్చాను. చూడండి నాన్న, మీరు మారిపోయారని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. మీరు కూడా ఈ మధ్య అలాగే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి మీలో ఈ మార్పే చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఫ్యాక్టరీ చేతిలో ఉంది కదా అని ఏమైనా డబ్బు తీసుకున్నారేమో. అంజీ, పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? సార్ మారిపోయారని మనందరికీ తెలుసు కదా. నోరు అదుపులో పెట్టుకో. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేమందరం నమ్ముతామండి, కానీ ఇంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది? చూడు శారదా, నిజం చెప్తున్నాను, ఇది నా తెలివితేటలతో సంపాదించిన డబ్బు. ఫ్యాక్టరీలోది 1 రూపాయి కూడా తీయలేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అయ్యో అత్తయ్య, సార్ని అనుమానించడం అంటే అది మన తప్పే అవుతుంది. ఆయన మారిపోయారు. కష్టం విలువ తెలుసుకున్నారు కాబట్టే మళ్ళీ ఫ్యాక్టరీకి రమ్మన్నాను. మారిన మనిషిని అనుమానించడం అంటే మన తప్పే అవుతుంది. చూడరాణి, నిజంగా మా నాన్న మంచిగానే డబ్బు సంపాదించుంటే ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఎవరికైనా ఎక్కువ డబ్బు ఒకేసారి వచ్చిందంటే దాని వెనక
ఏదో ఒక పెద్ద కారణం ఉంటుంది. ఊరికి ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఏ స్వార్థం లేకుండా ఇంత డబ్బు అసలే ఇవ్వరు. అదేంటో తెలుసుకోవడానికి మేము అడుగుతున్నాం. అది చెప్పండి నాన్న, ఉన్నట్టుండి మీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చూడు రాధా, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నమ్మకంగా ఒకరితో మాట్లాడాను, నా మాట నమ్మి వాళ్ళు నాకు సహాయం చేశారు, అంతే. అత్తయ్య, సార్ మారిపోయారని తెలిసాక మనమే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇంకెప్పుడు సార్తో అలా మాట్లాడకండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు కావలసింది కూడా ఇదే. నువ్వు నమ్మితేనే కదా రాధని నీకు దూరం చేసి నీకు నమ్మక ద్రోహం చేయగలను. బాలాజీ గారు, కాఫీ. సూర్యం గారిని ఎలా విడిపించుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. సాక్ష్యాలన్నీ ఆయన తప్పు చేశారని చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. మీరు చెప్పింది నిజమే బాలాజీ గారు. అప్పటికి పూర్ణమ్మ గారితో నేను మాట్లాడాను, కానీ ఆవిడ వినే పరిస్థితుల్లో లేరు. శంకర్ సార్ని తాతయ్య చంపించాలనుకున్నారని ఆవిడ పూర్తిగా నమ్మేశారు. కోర్టులో కూడా అదే చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాతయ్యని ఎలా రక్షించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. తప్పు చేయని మనిషిని ఇలా నేరస్తుడిగా చూడటం నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. మనకింకేం మార్గం లేదంటారా? బాగా ఆలోచించండి బాలాజీ గారు. ఎందుకంటే తాతయ్య ఏంటో నాకిప్పుడే తెలుసు, కానీ తాతయ్యతో మీకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ దేవరాజు మనిషి మీరు, అందుకే ఇంతలా అడుగుతున్నాను. ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఒకప్పుడు దేవరాజు సూర్యం గారి మాటకి చాలా విలువిచ్చేవాడు. ఆయన ఏం చెప్తే అది చేసేవాడు. చివరికి ప్రాణం తీసుకోమన్నా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా ప్రాణం తీసుకునేవాడు. సూర్యం గారంటే దేవరాజుకి అంత నమ్మకం. ఎందుకంటే ఒక రాక్షసుణ్ణి మనిషిగా మార్చిన గొప్ప వ్యక్తి అని. సూర్యం గారిని ఆయన చాలా గొప్పగా చూసేవారు. ఆ దేవరాజే ఉంటే ఈ నారాయణ ఇలా మాట మార్చేవాడు కాదు. దేవరాజు మాట అంటే మా అందరికీ అంత గురి. అలాగే దేవరాజు కూతురు కీర్తి ఉండేదమ్మా. చిన్నపిల్ల అయినా సరే అందరితో చాలా కమాండింగ్గా మాట్లాడేది. మేమందరం అనుకునేవాళ్ళం దేవరాజు తర్వాత మా అందరికీ బాసే కీర్తి అని. నువ్వు అభిమానించినట్టే ఆ చిన్నపిల్ల కూడా సూర్యం గారిని తాతయ్య తాతయ్య అంటూ చాలా అభిమానించేది. ఇప్పుడు ఆ కీర్తి కూడా ఎక్కడుందో తెలియట్లేదమ్మా. కీర్తి మాట్లాడినా నారాయణ తప్పకుండా వింటాడు. ఎందుకంటే దేవరాజ్ శాసిస్తే నారాయణ ప్రాణమైనా తీసుకుంటాడు. కీర్తి ఒక మాట చెప్తే అది దేవరాజు మాటలా తీసుకుంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఎక్కడుందో ఎలా ఉందో తెలియని కీర్తిని ఇప్పుడు మనం ఎలా కనిపెట్టగలం? నారాయణ దగ్గరికి ఎలా తీసుకురాగలం? సూర్యం గారిని కాపాడాలంటే కీర్తి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదమ్మా.
అంటే కీర్తి ఒక మాట చెప్తే నారాయణ తప్పకుండా వింటారా? నారాయణ ఎవరికో అమ్ముడుపోయి ఇదంతా చేస్తున్నారు అని మీరు అంటున్నారు కదా, మరి అలాంటి నారాయణ కీర్తి వచ్చి చెప్పిందంటే మారిపోతాడా? చేసిన తప్పు ఒప్పుకుంటాడా? ఆ నమ్మకం మీకుందా బాలాజీ గారు? తప్పకుండా ఉంది రాణి. నారాయణ డబ్బు కోసం కక్కుర్తిపడి సూర్యంగా నిరికించి ఉండొచ్చు. కానీ మేమందరం ఒకప్పుడు దేవరాజు ఉప్పు తిని పెరిగిన మనుషులం. ఆ విశ్వాసం మా అందరిలో ఉంది, నారాయణలో కూడా ఉంది. కీర్తి వచ్చి నారాయణతో మాట్లాడింది అంటే 100% నారాయణ తన తప్పేంటో తెలుసుకుంటాడు. తనతో ఎవరు ఈ నాటకం ఆడించారో నిజం చెప్తాడు. సూర్యంగానే నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అయితే కీర్తి నేనే అయితే? ఏంటమ్మా? అవును బాలాజీ గారు, నేనే కీర్తిని. మీ కళ్ళ ముందే ఉన్నాను. మా అమ్మని కలిసారా మీరు? లేదమ్మా. ఇప్పుడు నేనే పరిచయం చేస్తాను, నాతో రండి. అమ్మా, ఎవరొచ్చారో చూడు. నాకు పనుంది, ఇంకోసారి కలుస్తాను కదా. అదేం కుదరదు, ఇప్పుడే కలవాలి.